Yeah, hi guys, this is Mr. Pandu 1318. Welcome back to the new vlog. ఈరో వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది. మన గౌతమ్ అన్న ఫెస్ట్కి అయితే వెళ్ళారు కదా, దానికి సంబంధించిన పూర్తి వ్లాగ్. అక్కడ వాళ్ళు ఇన్వైట్ ఎలా చేసుకున్నారు, అసలు ఆ క్రౌడ్ ఏంటి, ఆ వాకింగ్ ఏంటి, అన్నని చూస్తూ ఉంటే మైండ్ బ్లాక్ చాలామందికి. అట్లా ఇన్వైట్ చేయగానే అట్లా కొద్దిసేపు చిల్ అవ్వి రిలాక్స్ సోఫా మీద కూర్చోగానే గెస్ట్ అయితే వచ్చేసారు. అలా మ్యామ్ సార్స్ అందరూ వచ్చేసి రిసీవ్ చేసుకొని చాలామంది షాకింగ్గా చూస్తూ ఉన్నారు గౌతమ్ అన్నని చూసి. అంటే మా కాలేజ్కి వచ్చారా, నిజమేనా అని చెప్పేసి. అంటే గౌతమ్ అన్నని చూడగానే చాలామంది ఎట్లా ఫీల్ అయ్యారంటే అమ్మాయిలు, అరే బాబు ఏంట్రా ఇలా ఉన్నాడు, సూపర్ మైండ్ బ్లాక్ అని చెప్పేసి అలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట అమ్మాయిలంతా. ఈ గ్యాప్లో గౌతమ్ అన్నకు సంబంధించి కొన్ని ఫ్యాన్స్ స్మైల్ ఇవ్వమని చెప్పేసి అది అని చెప్పేసి నేను కూడా అలా గౌతమ్ అన్నతో ఒక సెల్ఫీ వీడియో లాగా అందరినీ కాలేజ్ మొత్తం చూపించడానికి వీడియో తీసుకున్నా. దాని తర్వాత గౌతమ్ అన్న ముందరే సోలో బాయ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అండ్ గౌతమ్ అన్న నెక్స్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడమని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. అంటే కాలేజీకి సంబంధించి సోలో బాయ్ మూవీకి సంబంధించి అన్న అయితే అట్లా జస్ట్ ఒకసారి ఇన్వైట్ చేయగానే పైకి అయితే వెళ్ళాడు. పైకి అలా వెళ్తూ చిరునవ్వుతూ అందరి కోసం ఒక మైక్ పట్టుకొని హాయ్ అయితే చెప్పడం జరిగింది. హలో సోలో బాయ్స్ అని చెప్పేసి. అంటే సోలో బాయ్స్ అనే కాదు, సోలో గర్ల్స్ అందరు మీరు ఇప్పుడు యూత్ మీరు ఇలానే ఉండాలి, బాగా కష్టపడండి, మీరు అనుకున్న ఏదైతే మీరు ఏం పెట్టుకుంటారో దాని మీద మీరు సాధించి చూపించాలి అనే లోపే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనకి పడిపోయిన సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. ఆ సాంగ్ని ఒకసారి మన స్టూడెంట్స్ కోసం అయితే గౌతమ్ అన్న ప్లే చేయించారనమాట. అందరు చాలా అంటే చాలా బాగా నచ్చి వాళ్ళ రియాక్షన్ ఫేస్లో అయితే సూపర్ అంటే సూపర్. ఒక్కొక్కరు ఆల్మోస్ట్ ఎలా రియాక్షన్ పెడతా ఉన్నానంటే కేకలు, మామూలు కేకలు కాదు. అంటే ఆ అరుపులు నేను రికార్డ్ చేయలేకపోయాను, సారీ, మీరేం అనుకోవద్దు. బట్ రియాక్షన్స్ అయితే మామూలుగా లేవు. పడిపోయిన సాంగ్కి నిజంగా పడిపోయారు చాలామంది అమ్మాయిలు. నెక్స్ట్ గౌతమ్ అన్నతో అలా ఆరిఫ్ అన్న కూడా షాకింగ్లో ఉన్నారు, ఏంటి సాంగ్కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి. అలా గౌతమ్ అన్న స్టేజ్ మీద మాట్లాడుతుండగానే సోలో బాయ్కి బాయ్స్ అందరు వచ్చి సాంగ్ వేయడం జరిగింది. అన్న కూడా వాళ్ళకి ఒకసారి స్టెప్ చూపించి అన్న కూడా వాళ్ళతో ఈక్వల్గా డ్యాన్స్ చేయడం, అప్రిషియేషన్ జరగడము. చాలామంది ఇంకా గర్ల్స్ కూడా మాతో కూడా వేయాలని చెప్పేసి స్టేజ్ మీదకి అన్ననే రమ్మని చెప్పేసి చెప్పడం. అట్లా పడిపోయిన సాంగ్కి అన్న కొంతమంది స్టూడెంట్స్తో అలా వాళ్ళతో పడిపోయిన సాంగ్కి డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. మీరు చూడొచ్చు, ఒక అబ్బాయి అయితే వేస్తే ఇంకో అమ్మాయి నాతో వేయరా అని చెప్పేసి అడగడం, ఇంకో అమ్మాయి నాతో వేయండి ప్లీజ్ అని చెప్పేసి. అలా గౌతమ్ అన్న ఇంకా అందరితో మంచిగా డ్యాన్స్ వేసి వాళ్ళని హ్యాపీగా వాళ్ళ ఫేస్లో చిరునవ్వు చూసి తర్వాత ఇంకా మన సోలో బాయ్ ఎలాగో మూవీ సోలో బాయ్ కాబట్టి సోలో బాయ్ సాంగ్ వేయాలి అమ్మాయిలతో కూడా అని చెప్పేసి స్టార్ట్ చేశాడు అన్న. సోలో అని చెప్పేసి అలా వాళ్ళతో కూడా స్టెప్ ఇచ్చేసాడు. మొత్తానికి గర్ల్స్ అయితే మస్త్ ఎంజాయ్ చేశారు. అబ్బా పడిపోయానికి ఎంత పడిపోయారో, సోలో బాయ్కి అంత కొట్టారు స్టెప్పులు, మామూలు స్టెప్పులు కాదు. అమ్మాయిలు రచ్చ అన్నకి ఏమాత్రం తగ్గలేదన్నంత ఇదిగా చేశారు డ్యాన్స్. బట్ అందరికి ఇంకా థ్యాంక్స్ చెప్పేసి ఎండింగ్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అన్న అయితే ఒక 2 minutes అయితే వాళ్ళ గురించి మాట్లాడాడు. మీరు చదువుకోండి, మీకు చదువే ఇంపార్టెంట్, చదువుని మించింది ఏమీ లేదు. బట్ చదువుని మీరు ఎలా వినియోగించుకుంటారు అనేది మీ చేతిలోనే ఉంటుంది. బట్ మీరు అనుకున్న ప్రతి ఒక్క ఎయిమ్, మీరు ఏదైతే మీరు ప్యాషన్ పెట్టుకున్నారో దాన్ని మాత్రం వదలొద్దు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి అనగానే ఒక యాంకర్ అయితే అన్న గురించి కూడా చెప్పడం జరిగింది. అన్న మీరు డాక్టర్ ప్రొఫెషన్ వదిలిపెట్టి మీరు ఒక యాక్టర్గా ముందుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. బిగ్ బాస్లో కూడా మీరు ఇట్లా రియల్ విన్నర్గా బయటికి రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఆ కాలేజ్ తరపున ఒక సైన్, ఒక ఆటోగ్రాఫ్, మళ్ళీ మీరు మళ్ళీ ఎప్పుడైనా సరే ఏ ఈవెంట్ ఉన్నా సరే రండి కన్ఫామ్గా అని పిలిచి అన్నకు సన్మానం చేయడము. ఒక చిన్న గిఫ్ట్ లాగా వాళ్ళ కాలేజ్ తరపున అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే వాళ్ళ మేడం అయితే ఇచ్చారు. అలా అందరూ వెనకాల ఒక సింగర్ వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో లాగా దిగేసి అన్ననైతే ఇంకా స్టేజ్ మీద నుంచి అయితే మనం వచ్చేసాం. అలా గౌతమ్ అన్న అందరికీ మళ్ళీ సెల్ఫీల కోసం చాలామంది అమ్మాయిలు, టీచర్స్, లేడీస్, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంత ప్రేమగా పలకరించారు, ఎంత ప్రేమగా దగ్గరికి వచ్చారు అంటే అది మాటల్లో చెప్పలేం. ఇది కదా విన్నింగ్ అంటే, ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా మన లవ్ అండ్ ఎఫెక్షన్ అది అని చెప్పేసి ఉంటుంది కదా. అలా అందరికీ సెల్ఫీలు ఇచ్చిన తర్వాత గౌతమ్ అన్న అయితే మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి మళ్ళీ దిగేసి ఇంకా చిన్నగా అలా వాకింగ్ చేసుకుంటూ మేడంతో అన్ని కబుర్లు, కాలేజ్ ఇలా ఉంది అలా ఉంది, గర్ల్స్ రియాక్షన్ అయితే మామూలుగా లేదు. మీరు చూడొచ్చు, వాళ్ళైతే షాకింగ్, ఆ క్యూట్నెస్, ఆ సిగ్గు మేము దగ్గరుండి ఇంకా చాలా కొన్ని చూసాము. ఇంకా లాస్ట్కి
ఆ ప్రిన్సిపల్ మేడంతో మన కన్వర్జేషన్, అన్న కాలేజ్ నుంచి ఎటువంటి ఏ హెల్ప్ కావాలన్నా ఏదైనా సరే నేను చేసి పెడతాను గౌతమ్ అన్న కూడా చెప్పడము. కాలేజ్లో ఈవెంట్లో మంచి ఫెస్ట్లో బాగా జరిగింది. అట్లా వాళ్ళ స్టాఫ్, వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే లీడ్ చేశారు కదా, ఆర్గనైజ్ చేశారో కాలేజ్కి ఈవెంట్కి, వాళ్ళంతా ఒకసారి మళ్ళీ వచ్చి సెల్ఫీస్ దిగారు. అయినా కూడా ప్రిన్సిపల్ రూమ్ బయట చాలామంది వెయిట్ చేశారు గౌతమ్ అన్న కోసం. ఇంకా సెల్ఫీ మిస్ అయిన వాళ్ళు, ఇంకా దిగాల్సిన వాళ్ళు, ఇంకా అంటే వాళ్ళకి అంతమంది ఉన్నారనమాట. అంటే దొరకట్లేదు సెల్ఫీలు కానీ, అన్నతో మీట్ అవ్వడం, అన్నతో మాట్లాడడానికి చెప్పేసి మాట్లాడాలని చాలామంది, ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే చాలా అంటే చాలామంది. ఇంకా అబ్బాయిల గురించి కూడా చెప్పకూడదు కానీ అబ్బాయిలు జెల్స్ పడి ఉంటారు అంత ఘోరంగా. అంటే అమ్మాయిలకి ఫ్యాన్ ఫాలోయింగ్ గౌతమ్ అన్న మీకు తెలిసిందే కదా. అట్లా అందరితో ఒక సెల్ఫీ గ్రూప్ ఫోటో వాళ్ళ టీచర్స్తో, వాళ్ళ మేడమ్స్తో అందరితో దిగేసి ఇంకా లాస్ట్లో ఒక థ్యాంక్ యూ అనేది చెప్పేసి ఆర్గనైజర్స్కి, వీళ్ళకి చిన్నగా అలా స్టార్ట్ అయ్యి ఇంకా కిందికి రావడం జరిగింది. ఇంకా కిందికి వచ్చేటప్పుడు అక్కడ కూడా జనాలు ఎంతమంది అంటే సెండ్ ఆఫ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా లాస్ట్కి ఇంకా మన గౌతమ్ అన్న లాస్ట్ మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ దిగేసి, మళ్ళీ సెల్ఫీల కోసం వస్తే మళ్ళీ దిగేసి సెల్ఫీలు ఇచ్చి లాస్ట్ ఇంకా బాగా చెప్పడం అయితే జరిగింది. ఇది మన